పెద్దలు చెన్నంనేని విద్యాసాగర్ రావు గారు స్వీయ రచనలో రచించిన ఉనిక వారి అనుభవాల జ్ఞాపికను ఈరోజు విడుదల చేయడానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు సుబ్బరామరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసిన విద్యాసాగర్ రావు గారి ఆత్మీయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నా 35 సంవత్సరాల విద్యార్థి దశ నుంచే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ సందర్భం వరకు వివిధ దశలలో పరిచయమైన వాళ్ళు, కలిసి పనిచేసిన వాళ్ళు, మిత్రులు, ఆదర్శంగా తీసుకున్న పెద్దలందరినీ ఒక వేదిక మీద కలవడానికి ఈ సందర్భం చాలా ఉపయోగపడ్డది. అందుకే నిర్వాహకులను మనస్ఫూర్తిగా నేను అభినందించదలుచుకున్నాను. విద్యాసాగర్ రావు గారు అని పిలిస్తే వారికి మాకు చాలా దూరం ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. వారికి కావలసిన వాళ్ళు, వారిని అభిమానించే వాళ్ళందరూ వారిని సాగర్జీగానే గుర్తిస్తారు, సాగర్జీగానే పిలుస్తారు. మా అందరికీ వారు సాగర్జీనే. ఈరోజు విద్యాసాగర్ రావు గారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధిగా ప్రారంభమై ఆ తర్వాత శాసనసభ్యుడిగా 3 సార్లు బాధ్యత నిర్వహించి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా, ఆ తర్వాత ఈ దేశంలోనే ఒకటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రం అయితే ఇంకొక రాష్ట్రం ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న రాష్ట్రం. 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్గా వారి బాధ్యతలు నిర్వహించినరు అంటే వారి సమర్థతను నరేంద్ర మోడీ గారు గుర్తించి వారికి మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్గా అవకాశాలు ఇస్తే 2 రాష్ట్రాలను సమర్థవంతంగా గవర్నర్గా వారు బాధ్యతలు నిర్వహించి తెలంగాణ యొక్క గౌరవాన్ని వారు నిలబెట్టినరు. నిజంగా వారి అనుభవం విద్యార్థి పరిషత్ కార్యకర్త నుంచి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా వారు వివిధ హోదాలు చేపట్టిన దాదాపుగా 5 దశాబ్దాలు విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు వారు ప్రజా జీవితంలో ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోకుండా ఈ రోజుకు సమాజం అంతా గౌరవించేంత జీవితం వాళ్ళు గడిపారంటే మన అందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి కౌన్సిలర్గానో, కార్పొరేటర్గానో లేదా ఏదైనా ఒక అవకాశం వస్తే మళ్ళీసారికి వచ్చే వరకల్లా వాళ్ళు చేసిన పనుల కంటే వాళ్ళ పట్ల వచ్చే ఆరోపణలు ఒక పుస్తకంగా తయారయ్యే ఈ పరిస్థితుల్లో 5 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించి ఉండొచ్చు, విధానాలలో వ్యతిరేకించి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా వారిని ఎవరు ఎప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణల విషయంలో కానీ వారి యొక్క తీసుకున్న నిర్ణయాల పట్ల ఎలాంటి ఆరోపణ లేకుండా వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలబడే రాజకీయవేత్తగా రాణించినరు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. ఈరోజు
ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో జైపాల్ రెడ్డి గారు, కేశవరావు గారు ఇలాంటి వాళ్ళ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో ఒకవైపున జార్జ్ రెడ్డి, ఇంకొక వైపున సాగర్జీ లాంటి వాళ్ళు ఆనాడు సిద్ధాంతపరంగా ఆనాడు విద్యార్థి రాజకీయాలలో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వాళ్ళు వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారు. ఈరోజు ఏ యూనివర్సిటీలు చూసినా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలు కాదు, యూనివర్సిటీ కూడా ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యూనివర్సిటీలను పునరుద్ధరించవలసిన బాధ్యత, యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో విద్యార్థులు పాల్గొనవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నా. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే యూనివర్సిటీల యొక్క స్థితిగతులను, పరిస్థితులను అంచనా వేసి క్రియాశీలకంగా ఉండే వైస్ ఛాన్సలర్ నియమించి ఈరోజు ఆ వైస్ ఛాన్సలర్స్కి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చిన. అధ్యాపక సిబ్బందితో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ నియమించండి. యూనివర్సిటీలకు అవసరమైన నిధులను, అవసరమైన ఫ్యాకల్టీలను ఏమి కావాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది. తిరిగి పూర్వ వైభవం ఈ యూనివర్సిటీలకు తీసుకురావాలి. ఒకనాడు సమాజంలో ఏదైనా సమస్య ఉంటే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చైతన్యంతో విద్యార్థి పోరాటాలు చేపట్టడం వల్లనే మన ప్రాంతానికి ఒక చైతన్యము, తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే ఆనాడు రాజకీయ పార్టీల కంటే కూడా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేసిండ్రు. కాబట్టి ఆ యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు ప్రజల యొక్క సమస్యల పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల పోరాటాలు చేయడం వల్లనే చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అని అంటే ఆనాడు విద్యార్థి రాజకీయాలలో ఉన్న వాళ్ళే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. చాలా సందర్భాలలో నేను మాట్లాడితే అంత బాగోదేమో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది పార్టీ ఫిరాయింపుల మీద. పార్టీ ఫిరాయింపుల గురించి చర్చలు సిద్ధాంతపరమైన భావజాలం, విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలంలో రాణించిన వాళ్ళు తక్కువ ఉండడం వల్లనే, విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి, ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి. కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు, మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వచ్చినాయి. దీనికి కారణం విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాలు లోపించడమే దీనికి కారణం. విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరంగా రాణించిన వాళ్ళు ఉంటే, అధికారం వచ్చినా రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల కాలం పాటు ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మనందరం కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా ఈ విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే చైతన్యం కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు మనం వెనుకబడే పరిస్థితి వస్తుంది. వీరు రచించిన వారి ఆలోచన, వారి అనుభవాలు రాబోయే విద్యార్థి రాజకీయాలలో ఎవరైతే రాణించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చదవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తరంలో బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే, రెండవ తరంలో జైపాల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు రాణిస్తే, మూడో తరంలో చెప్పుకుందామన్నా కూడా గొప్పగా రాణించే పరిస్థితులు మన దగ్గర కనిపించడం లేదు. వారు అన్నట్టుగా శాసనసభలో ప్రతిపక్షము, పాలకపక్షము, ట్రెజరీ బెంచెస్, అపోజిషన్ బెంచెస్, గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్ గారు మైక్ ఇచ్చేవాళ్ళు. సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎప్పుడు ఏలు చూపించిన స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి సభానాయకుడికి ఎంత అవకాశము, సభానాయకుడు విషయాలను చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చేదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే అవకాశం ఇచ్చి
ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను, పరిపాలనపరమైన అనుమతులను ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వడానికి, విమర్శించడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి, రాస్తా రోకోలు చేయడానికి నిర్ణయించిందే శాసనసభ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.